శబరిమల యాత్ర బడ్జెట్ ప్లాన్ అన్నమాట. కేజీఎఫ్ నుంచి వెళ్ళేదానికి బై పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెళ్తే బడ్జెట్ లో ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ మీరు బంగారుపేట నుంచి అయితే స్టార్ట్ అవ్వండి. బంగారుపేట చెంగనూరు టికెట్ వచ్చి 220 రూపీస్ నియరెస్ట్ రైల్వే స్టేషన్ అనమాట. జనరల్ అయితే ట్రావెల్ ఉంటుంది, ఆరాంగానే ఉంటుంది, క్రౌడ్ ఏమి ఉండలేదు. అక్కడే డిన్నర్ ప్రిఫర్ చేయండి. మార్నింగ్ కల్లా మీరైతే రీచ్ అయిపోతారు 3 to 4 కల్లా. అక్కడ నుంచి పక్కలోనే బస్ అయితే ఉంటుంది అనమాట. పంబాకి రెగ్యులర్ గా ఉంటాయి. 180 రూపీస్ పర్ పర్సన్. ఒక అల్టిమేట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ ట్రావెల్ అనమాట. నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేసినాను. పంబా అయితే మార్నింగ్ ఒక 9:30కి అయితే రీచ్ అయిపోతారు. అక్కడే మీరు పంబాలో రివర్ లో స్నానం చేసుకో. ఇన్ కేస్ మీ దగ్గర టికెట్లు అంటే ఇక్కడ రియల్ టైం వర్చువల్ కౌంటర్ లో అయితే టికెట్ అయితే ఇస్తారనమాట. మీరు ఆరాంగా అయితే తీసుకోవచ్చు. క్రౌడ్ కూడా చాలా ఉంటే కొండ అయితే నిలువుగా అంటే ఫస్ట్ టైం అయితే నాకు ఎక్స్పీరియన్స్ అనమాట. శబరిమల అయితే 3 to 4 అవర్స్ లో అయితే రీచ్ అయిపోవచ్చు. మాదైతే సివిల్ దర్శనం కంప్లీట్ గా అయితే ఖాళీ ఉంటే క్యూ అయితే అక్కడ నుంచి జాయిన్ అవుతారనమాట. క్యూ కూడా పెద్దగానే ఉంటుంది. 1 అవర్ లో అయితే కంప్లీట్ చేసుకుని స్వామివారి దర్శనం అయితే అల్టిమేట్ గా మాకైతే రీచ్ అయ్యాయనమాట. 18 మెట్లు ఎక్కే కుర్చీలు సివిల్ వాళ్ళు కదా ఒకటి. స్వామి వాళ్ళు అయితే మోస్ట్ లక్కీ అని చెప్తాను నేనైతే. అక్కడ